ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చందంపేటలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలువురు రైతుల భూ సమస్యలు అడిగి వాటిని పరిష్కరిస్తామన్నారు. సదస్సులో రైతులు అడిగిన ప్రశ్నలకు ఎంఆర్ఓ, ఆర్డీఓ సమాధానాలు చెప్పలేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకు 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టులు పూర్తి అవుతుందన్నారు. మే 1 తేదీ నుంచి జిల్లాకి 1 మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 2 నుంచి భూభారతి పోర్టల్ అందరికీ అందుబాటులోకి వస్తోందన్నారు. భూభారతి 2025 చట్టంతో నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. లిమిట్ చేసిన భూములు కానీ ఇతరత్ర భూముల విషయంలో రైతన్నలకి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఈ భూభారతిలో పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఈ సమస్యలన్నిటితో ధరణిలో 1000 రూపాయలు కడితే అప్లికేషన్ కి ఛాన్స్ వచ్చేది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాకా తిరిగినా ఫలితం వచ్చిందా అంటే ఆనాడు ఫలితం రాలే. దాన్ని తప్పకుండా శాశ్వతంగా పరిష్కరించడం కోసమే ఈ భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.